నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, ప్రతిరోజు గ్రామంలో తమ ఆరోగ్యాలను లెక్క చేయకుండా రోడ్లు, డ్రైనేజీలు, మురుగు కాలువలు శుభ్రంగా ఉంచుతున్నామని, 3 నెలలుగా జీతాలు ఇవ్వకుంటే పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలు దసరా పండుగ ఎలా చేసుకోవాలని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. లెటర్ ఇచ్చేచ్చినాము, ఇప్పటిదాకా లేదు. మాకు జీతాలు లేవు, 3 నెలలాయా. మేమేం తినాలా, ఏం చేయాలా, ఎట్లా చేయాలా? పిల్లలకు బట్టలు లేవు, మాకిస్తే సరిపోదు కదా. పిల్లలకు బట్టలు లేవు, వాళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు. 3 నెలల జీతాలు లేవు, ఏం తినాలా, ఏం పని చేయాలా సార్? మేము సరుకులు లేవు, సబ్బులు లేవు, ఏం లేవు. దసరా పండుగ ఎట్లా చేసుకోవాలా? పిల్లలకు బట్టలు లేవు. ఏదో పెట్ట పండుగ కదా సార్, మరి ఎట్లా? మరి మొన్న పోయినాం డిపో సార్ కంటే డిపో సార్ అన్నాడు, అమ్మ 2 రోజుల్లో వేతనాలు అప్లై చేస్తాడు, చేయలేదు. ఇలా 29 తారీఖు ఇలా కూర్చుంటున్నారు, మేము కూర్చున్నాము. మాకు జీతాలు ఇచ్చిందాక మేము జరగము. వసూలు తీద్దాం. పంచాయతీ కార్మికులకు 3 నెలల జీతాలు ఇవ్వకపోవడము, పంచాయతీ కార్మికులకు 3 నెలల జీతాలు ఇవ్వకపోవడము. రావాలి, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.